అందరికీ నమస్కారము, గుడ్ ఈవినింగ్, నమస్తే, వెళ్ళాడుకో. ఓకే, అందరు ఎలా ఉన్నారు? హాయ్. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మిమ్మల్ని అందరినీ అంత కలర్ఫుల్గా. ఎప్పుడు చూసినా యూనిఫామ్లో ఉంటారు. ఇప్పుడు మీ టీచర్స్ డిఫరెంట్ మంచి కలర్ఫుల్గా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ స్కూలు ఈ విధంగా రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎన్నో స్కూల్స్ పుట్టగొడుగుల్లా వచ్చి మన స్కూల్ ముందు వెళ్ళిపోయినాయి, మనం చూసాము. దీనికంతా కూడా మన స్కూల్ పిల్లల పేరెంట్స్ కూడా చాలా మన స్కూల్కి సపోర్ట్ చేశారు. మన టీచర్స్ కూడా చాలా మట్టికి వాళ్ళు కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా తీర్చిదిద్దారు. ఈ స్కూల్ నుంచి చాలామంది ఇప్పుడు కొందరు బీటెక్, ఎంబీఏ చేస్తున్నాను, ఇది చేస్తున్నానంటే నాకు చాలా డిగ్రీ చదువుతున్నానంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ స్కూల్ ఈ విధంగా నిలబడింది ఇన్ని సంవత్సరాలు ఏంటంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంటే టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ సీనియర్ హాసినా మేడము, మళ్ళీ కవిత గారు, చైతన్య మేడము, సంతోష్, మళ్ళీ కాంతారావు గారు, దీప్తి మేడం, వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ మేడం వీళ్ళు ఎంఏ బీఈడి, బిఏ బీఈడి చేసి చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే కూడా డెడికేటెడ్గా ఈ స్కూల్ని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పిల్లల్ని అందరినీ కూడా మంచి టాలెంటెడ్గా తీర్చిదిద్దారు. ఎందుకంటే నేను రియల్గా చూస్తున్నాను, కొంతమంది పిల్లల్ని 10th పాస్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అది చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక స్కూల్ని ఈ విధంగా మంచి తీర్చిదిద్దారు. టీచర్స్కి ఒక అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసాం. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా వర్స్ట్ పొజిషన్స్లో కూడా వస్తే కూడా టీచర్స్ కూడా కరోనా టైంలోనూ మిగతా టైంలో కూడా కొంతమంది ఫీజెస్ అంతా పే చేయలేకపోతే కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కొంతవరకు. ఎందుకంటే ఆ టైంలో కూడా శాలరీస్ రాకపోతే కూడా వాళ్ళు పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాంతారావు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నియర్లీ 40-50 years లాలాపేటలో సుబ్రహ్మణ్యం స్కూల్. మేము చిన్నప్పుడు మేము కూడా 10-12 years అప్పుడు అక్కడ చదువుకున్నామని అక్కడే. సో వాళ్ళకి ఎన్నో వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు, మరి మేడము చాలా నియర్లీ 800,000 స్ట్రెంత్ ఉండేది. 4-5 స్కూల్స్ రన్ చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో కొంచెం ఇదైపోవడం వలన వాళ్ళు పాపము ఎంకరేజ్ చేయడానికి ఇది లేకుండా అయిపోయింది. సో అది చాలా బాధాకరము. ఈవెన్తో సార్ మన కాంతారావు గారు మంచి హైలీ టాలెంటెడ్, సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా డెఫినెట్లీగా అన్ని రంగాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. షీ అంటే సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. సేఫ్టీ కూడా షీ నుంచే వస్తుంది, హెల్త్, ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మీరందరూ కూడా ఈ స్కూల్కి చాలా సహాయ సహకారాలు అందించారు. దానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నా వంతు నేను కూడా హెల్ప్ చేశాను, సపోర్ట్ చేశాను. అలాగే ఈ స్కూల్ని ఇంకా ముందు మంచి పొజిషన్లో తీసుకొస్తారు. పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇక ముందు వచ్చేది అంతా కూడా రోబోటిక్ ఇది అనమాట, ఏఐ టెక్నాలజీ వచ్చేస్తుంది. సో అందరూ కూడా రోబోకి మనము సవాల్గా నిలబడాలి. అంటే మనం దానికన్నా ఎక్కువ కష్టపడాలి. నేను కూడా జీవితంలో చాలా కష్టపడి నేను ఇప్పటికి 55 సర్టిఫికేట్ సంబంధించి ఈరోజు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ యోగా సర్టిఫికేట్ తీసుకొని రావడం జరిగింది. నేను ఆటోక్యాడ్, సాలిడ్వర్క్స్ యూజ్ చేయాలంగా డిజైనింగ్ సాఫ్ట్వేర్ నేను రోబో కార్ చేశాను, అటోమిక్ రోబో ప్రెస్ చేశాను. మళ్ళీ ఇది ఏరోనాటికల్ దాంట్లో స్టేజింగ్లో ఫీచర్ చేశాను. టార్గెట్ పొజిషనింగ్, డిఫెన్స్ వాళ్ళకి టార్గెట్ పొజిషనింగ్ చేశాము. అలాగే ఎన్నో ప్రతి మనిషిలో ఒక స్కిల్ అనేది ఉంటుంది. అది ఎవరికి ఏ విధంగా
మనిషిలో టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. అలాగా ఈ టీచర్స్ డెఫినెట్లీ తీస్తారని నాకు తెలుసు. పిల్లల్ని అందరూ కూడా నేను 15th ఆగస్ట్ ఆ గేమ్స్లో స్పోర్ట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానంలో తీసుకొస్తున్నారు. డెఫినెట్లీగా ఈ స్కూల్ని ఇది మంచి పొజిషన్లో తీసుకొస్తారు. పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉంటారనేసి నేను ఆశిస్తున్నాను. సో మంచిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, చెడుని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. కురుకురేలు చెడు అలవాట్లు ఎప్పుడు కూడా టీవీ ఎక్కువ చూడడము, ఫోన్లు ఎక్కువ వాడడం అనేది మంచిది కాదు. సో నేను యోగా ట్రైనర్ కూడాను. యోగా కూడా మీ స్కూల్లో చాలామంది చెప్పాను, తెలిసే ఉంటుంది. అలాగే లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అండ్ యోగా ఫిట్నెస్ ట్రైనర్ని. సో అన్ని విధాలుగా, ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండాలి. మీరు కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అయిపోయిందని అనుకోవడం కాదు, నేర్చుకోవాలి. జీవితం అంటేనే ఎప్పుడూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం, ఉన్నత స్థానానికి వెళ్తాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భారత్, జై హింద్. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.